అందరికీ నమస్తే. నేను మీ అశోక్. ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే అశోక్ డా బ్లాగ్స్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ చేయండి. ఫ్రెండ్స్, నేను ఊరి నుంచి వచ్చిన తర్వాత నేనైతే బ్లాగ్ అయితే చేయలేదు, అంటే డ్యూటీని స్టార్ట్ చేయలేదు. ఈరోజైతే స్టార్ట్ చేస్తున్నా. ఈరోజైతే బుధవారం, ఈరోజైతే 25 క్రిస్మస్. ఈరోజు ఆఫర్ వచ్చేటప్పటికి ఒక్క ఆర్డర్కి వచ్చేటప్పటికి 25 రూపీస్ అయితే ఉంది ఎక్స్ట్రా. అంటే మనం ఏదైతే ఆర్డర్ చేస్తామో ఆర్డర్కి వచ్చే అమౌంట్ కాకుండా మనకి ట్రావెల్ పే కాకుండా ఎక్స్ట్రా మనకు వచ్చేటప్పటికి 25 రూపీస్ వరకు ఒక్క ఆర్డర్కి అయితే మనకు వస్తుంది. చూడండి మీరే, ఆర్డర్కి 25 చూడవచ్చు. ఆఫర్ అనేది మనకి ఒకరోజు ముందుగానే వస్తుంది, నిన్న నైటే వస్తుంది మనకి. నాకు ఆర్డర్ వచ్చిన టైం కూడా మీరు చూడవచ్చు. దీంట్లో 17 అవర్స్ ఆగే. ఇది లేట్ నైట్ వాళ్ళకి కూడా 25 రూపీస్ అయితే ఉంది. మనకు వచ్చే బ్రేక్ఫాస్ట్ వచ్చేటప్పటికే 6 to 7 వచ్చేటప్పటికి 30 రూపీస్ ఉంది. 7 to 8 వచ్చేటప్పటికి 30 రూపీస్ ఉంది. 8 to 9 వచ్చేటప్పటికి 25 ఉంది. 9 to 10 25 ఉంది. 10 to 11 కూడా 25 ఉంది. ఇది బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ చేసిన వాళ్ళకి. ఆల్రెడీ అది టైమింగ్ అయిపోయింది. పీక్ సర్చ్ 12 to 3 PM వచ్చేటప్పటికి 25 ఉంది. 4 నుంచి 6కి 25 ఉంది. 6 to 10 కూడా 25 రూపీస్ అయితే ఎక్స్ట్రా అయితే మనకు ఒక ఆర్డర్కి అయితే వస్తుంది. ఆన్లైన్లో అయితే ఉన్నా, ఆర్డర్ కోసం అయితే వెయిట్ చేస్తున్నా. చూడాలి అది ఫస్ట్ ఆర్డర్ ఎక్కడ పడుతుంది ఏమని చెప్పేసి. ఫస్ట్ ఆర్డర్ అయితే పడింది ఫ్రెండ్స్, శ్రీ ఉడిపి హుబ్బు. ఆర్డర్ అయితే యాక్సెప్ట్ కొట్టేసినాను, లొకేషన్ కూడా వచ్చేసాను. రీచ్ చేయడం ఆర్డర్ అయితే రెడీగా ఉంది, వెళ్ళి పికప్ చేసుకుని వస్తాం. 7411 ఆర్డర్ రెడీ ఉందని చెప్పేసి అయితే చూసినాను. రెడీ ఉంది కదా 7411. पनीर टिक्का, मलाई मेथी मटर, कर्ड राइस रेडीने. किधर उधर है ఇక్కడైతే కాదంట. అయితే అన్నాడు చూద్దాం. 7411. उधर हो जाएगा तो उधर इधर भेज दिया. ఇక్కడ అని చెప్పి తిప్పుతుంటారు. అయితే రెడీ. డిస్టెన్స్ ఉంది. ఆర్డర్ అయితే పికప్ అయిపోయింది. 4.8 అవుట్ ఆఫ్ జోన్ వేసినాడు. వెళ్దాం, తొందరగా వెళ్దాం. మీరు డెలివరీ చేసి మళ్ళీ జోన్లోకి టెన్ వచ్చేస్తాం. 5502. లాస్ట్ టైం కూడా ఇదే కస్టమర్తో నాకు ఆర్డర్ అయితే పడింది. మ్యామ్ మనకందన్ శివరాజ్, థ్యాంక్ యూ మ్యామ్. ఆర్డర్ అయితే డెలివరీ అయిపోయింది. 60 రూపీస్ అయితే 25 రూపీస్ బోనస్. అంటే అదే ఆర్డర్ మీద మనకి 5 రూపీస్ ఎక్స్ట్రా అని చెప్పాను కదా. ఇది అది చూస్తాం. రిటర్న్ అయితే ఆర్డర్ అయితే నాకు తెలిసి వేయదు ఇక్కడ నుంచి. అవుట్ ఆఫ్ జోన్. మన జోన్లోకి వెళ్ళాలంటే 4 kilometers వెళ్ళాలి. ఇంకా 23 ఆర్డర్స్ చూద్దాం. ఫ్రెండ్స్, ఆనంద్ భవన్ అయితే ఆర్డర్ అయితే పడింది. కరెక్ట్ అదే లొకేషన్కి వచ్చిన తర్వాత ఆర్డర్ అయితే పడింది. 66 రూపాయలు పడింది. ఎన్ని కిలోమీటర్లు? 6 రూపాయలు 34. మల్టీ ఆర్డర్ ఇచ్చాము పెట్టిన రూపాయలు. రీచ్ పికప్ లొకేషన్. సెల్ఫీ అయితే ఒకటి ఇచ్చేస్తాం. సెల్ఫీ అయితే ఇచ్చేసినాను. ఆర్డర్ వచ్చేప్పటికి 114కి అయితే రెడీ అవుతుందని చెప్పేసింది. వెయిట్ చేద్దాం. వెయిట్ చేసి తర్వాత వెళ్ళి పికప్ చేసుకుందాం. 114కి రెడీ అన్నాడు. 115 అయినా ఇంకా రెడీ కాలేదు. చూస్తాను ఎంతసేపు అవుతుంది. వెయిట్ చేసి తీసుకున్నాను. మనకు ఆర్డర్ అయితే వచ్చేసింది.
పికప్ అయితే పికప్ ఓకే భయ్యా, పికప్ అయితే అయిపోయింది. కస్టమర్ లొకేషన్కి అయితే రీచ్ అయినా ఫ్రెండ్స్. రీచ్ శ్రీకృష్ణ అనేది శ్రీకృష్ణ అని ఎగ్జాక్ట్లీ 40 అంటే మనకి కస్టమర్కి అయితే కాల్ చేస్తాము. రూమ్ నెంబర్ అయితే వేయలేదు. ఓకే This call is being recorded for training and audit purposes. सर स्विगी सर. हाँ भैया, हाउस नंबर 40 फर्स्ट फ्लोर. हाँ सर, आगे फर्स्ट फ्लोर है सर. हाँ फर्स्ट फ्लोर. ओके सर. ఫస్ట్ ఫ్లోర్ అయితే కస్టమర్ అయితే ఫస్ట్ ఫ్లోర్ అన్నాడు. ఇలా డెలివరీ చేసేస్తాం. సార్ అరుణ్ సార్, థ్యాంక్ యూ సార్. డెలివరీ అయితే చేసినాం. 76 రూపీస్. వెయిటింగ్ టైం వచ్చేటప్పటికి 9 రూపీస్ ఇచ్చినాడు. ఎక్స్ట్రా 25 రూపీస్. వన్ అవర్ 42 మినిట్స్ అయితే లాగిన్లో ఉన్నా. 136 రూపీస్ ఎర్నింగ్స్ వచ్చింది 2 ఆర్డర్స్కి. చూద్దాం నెక్స్ట్ ఆర్డర్ ఎక్కడ పడుతుందో. హాయ్ ఫ్రెండ్స్, చూడండి అసలు సుమారు 2:40కి నాకు లాస్ట్ ఆర్డర్ అయితే వచ్చింది. లాస్ట్ డెలివరీ నేను ఎప్పుడు చేశాను, 2:40కి చేశాను. 2:40 తర్వాత నాకైతే ఒక్క ఆర్డర్ కూడా రాలేదు. ఆర్డర్ అనేది రాలేదు, ఆర్డర్స్ అనేది లేవు. ఇప్పుడైతే 5-7 అయితే అయింది. నేనైతే ఇంటికి వెళ్తున్నా. ఆఫ్లైన్ అయితే షిఫ్ట్ ఏదైతే బుక్ చేసుకోలేదు. తర్వాత చూస్తాను. వస్తే ఒక 6ంటికి ఆఫర్ అయితే అలాగే ఉంది. ఆఫ్లైన్లోకి అయితే వెళ్ళాను. ఇంటికైతే వెళ్తున్నా. చూస్తాం ఒక 7 o'clock అట్లా వస్తాం. ఆర్డర్స్ ఏమైనా ఉంటాయి లేదు ఈరోజన్నా చూసి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే 7 to 11 షిఫ్ట్ అయితే చేస్తున్నా. స్లాట్ అయితే బుక్ చేసుకుని ఆన్లైన్లో అయితే వచ్చేసాను. చూడొచ్చు ఆన్లైన్లో అయితే ఉన్నా. నేను బుక్ చేసుకున్న స్లాట్ ఇప్పుడు వచ్చేటప్పటికే 7 to 11. ఇప్పుడు కూడా ఆఫర్ అలాగే ఉంది. 25 ఎక్స్ట్రా పర్ ఆర్డర్ ఉంది. చూస్తాం ఇప్పుడేమైనా ఆర్డర్ ఇస్తాడు లేదా. మార్నింగ్ అయితే నాకు కేవలం 4 ఆర్డర్ అయితే ఇచ్చినాడు. 250 అయితే అయింది అమౌంట్. అది 5 అవర్స్కి. చూస్తాం ఇప్పుడు 4 అవర్స్కి ఎంత అవుతుందని చెప్పేసి చూస్తాము. ఎన్ని ఆర్డర్లు అవుతాయి ఈరోజు. ఫస్ట్ టార్గెట్ క్లియర్ చేస్తానా లేదంటే నైట్ ఇన్సెంటివ్ ఏమైనా వస్తుందా అని చెప్పేసి చూస్తాము. వీడియో అయితే స్టార్ట్ చేస్తాం. టైం వచ్చేటప్పటికి 7 అయింది. ఇటుపక్క వచ్చేటప్పటికే ఒక 4-5 మంది ఇటుపక్క కూర్చున్నారు. ఆర్డర్స్ అయితే ఏవీ లేవని చెప్పేసి. మరి ఇటుపక్క వచ్చేటప్పటికి వీళ్ళిద్దరు కూర్చున్నారు. వీళ్ళకి అయితే ఆర్డర్లు ఏం లేవు. అటుపక్క వచ్చేటప్పటికి చూడొచ్చు ఎంతమంది కూర్చున్నారని చెప్పేసి. సివిల్ యూనిఫామ్లో ఉన్న మంది చాలా మంది అయితే ఉన్నారు. ఎవరికైతే ఈరోజు అయితే ఆర్డర్ లేవు. ఫెస్టివల్ టైంలో ఏ టైంలో అయినా కూడా ఆర్డర్ అయితే ఉండదు. ఆఫర్ అయితే పెడతాడు. ఈ అబ్బాయి పొద్దు నుంచి 9 నుంచి ఇప్పుడు దాకా ఆన్లైన్లో ఉంటే ఇప్పుడు వరకు 14 ఆర్డర్లు అయితే వచ్చాయంట. చూస్తాం ఆర్డర్లు ఉన్నాయో లేదో చూసుకొని. ఒకవేళ ఆర్డర్ లేదంటే కానీ తొందరగా ఆఫ్లైన్లోకి వెళ్ళిపోదాము. 1.5 అవర్ తర్వాత అయితే ఆర్డర్ వచ్చింది. 8:22కి అయితే ఆర్డర్ వచ్చింది. ఆర్డర్ రెడీగా ఉందా లేదా తెలియదు, చూస్తాం. ఆర్డర్ రెడీ వచ్చేటప్పటికి 8:24. వెళ్దాం రెస్టారెంట్కి వెళ్ళి. దేంట్లోనే హారేబుల్లోనే వచ్చింది. ఆర్డర్ రెడీ అయిన తర్వాత లోపలికి వెళ్ళి పికప్ చేసుకుని డెలివరీ లొకేషన్లో అయితే వీడియో స్టార్ట్ చేస్తాను. డెలివరీ అయితే కంప్లీట్ అయిపోయింది. డెలివరీ కంప్లీట్ కొట్టేసాం. తర్వాత ఎంతసేపు ఇస్తారు ఆర్డర్ చూడాలి. ఆర్డర్ అనేది లేదు. ఫెస్టివల్ ఇప్పుడు ఈరోజనే కాదు, ఫెస్టివల్ టైం ఏ టైంలో అయినా కూడా ఆర్డర్ అనేది ఉండదు. చూస్తాం నెక్స్ట్ ఆర్డర్ అని చెప్పిస్తాడు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే టైం వచ్చేటప్పటికి 9:41 అయింది. 7ంటికి వచ్చా. ఒకే ఒక్క ఆర్డర్ అయితే వచ్చింది. నాకు తెలిసి ఈరోజు అయితే ఆర్డర్స్ అయితే ఏమీ లేవు అనుకుంటున్నా. టోటల్ ఈరోజు 7:42 అయితే నేను లాగిన్ అవర్స్ అయితే ఉన్నాను. 5 ఆర్డర్లు అయితే కొట్టాను. 322 రూపాయలు మాత్రమే. కనీసం నేను 9 ఆర్డర్లు అన్నా చేస్తే 95 రూపాయలన్నా ఇన్సెంటివ్ అనేది వచ్చేది.
అంతే ఫెస్టివల్ టైంలో అయితే ఇలాగే ఉంటుంది. ఇప్పుడనే కాదు, ఇప్పుడన్నా ఈరోజు ఒకరోజు. లాస్ట్ టైం అంటే దీపావళి టైంలో వచ్చేటప్పటికి 4 రోజులు 5 రోజులు అయితే ఆర్డర్ లేదు. కంటిన్యూగా ఒక్కో రోజు 230, 300, 400, 500 లోపలే ఇలాగే వచ్చింది. ఈరోజు ఒకరోజు ఇలా ఉంటుందో రేపు కూడా ఇలాగే ఉంటుందో తెలియదు. ఫెస్టివల్ టైంలో అంటే చేయడం కంటే ఇంట్లో ఉండేదే బెటరు. నాకు వచ్చేటప్పటికి బండి కిలోమీటర్ కూడా ఏం ఎక్కువేం తిరగలేదు. 45 కిలోమీటర్లు అయితే తిరిగింది. 45 కిలోమీటర్లు అంటే 100 పోయినా కూడా 325 రూపాయలు, 322 రూపాయలు, 100 పోయేసి 222 రూపాయలు. చూస్తాం రేపు రేపు ఎలా ఉంటుంది ఆర్డర్ అని చెప్పేసి. 9:42 అయితే టైం అయింది. నేనైతే ఇంకా లాగిన్లో ఉండాలి 11 వరకు. ఆర్డర్స్ ఏం లేవు కదా అని చెప్పేసి ఆఫ్ చేసుకునేసి వెళ్తున్నాను. ఈ వీడియోనైతే ఇప్పటికైతే స్టాప్ చేస్తున్నాను ఈరోజు వీడియో వచ్చేటప్పటికి. సరే బాయ్ ఫ్రెండ్స్, సీ యూ ఆల్, గుడ్ నైట్.